నమస్కారం, సిటీ న్యూస్ కు స్వాగతం. నేను వెంకట్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వాడవాడలా ఘనంగా జరిగిన జాతిపిత మహాత్మా గాంధీ 105వ వర్ధంతి కార్యక్రమాలు. తెలుగుదేశం, కాంగ్రెస్, ఆర్యవైశ్య సంఘ ఆధ్వర్యంలో నివాళులు. మద్యంపై టీడీపీ సమరం. ప్రభుత్వ తీరును ఎండగట్టిన పోలవరం చంద్రపూడి నియోజకవర్గ కన్వీనర్లు, సీనియర్ నాయకులు. జంగారెడ్డిలోని గోకులేశునికి రథసప్తమి సందర్భంగా ఘనంగా జరిగిన శ్రీచక్ర స్నానం. జంగారెడ్డిగూడెం పట్టణంలో ప్రముఖ సినీ గాయని గీతా మాధురి మ్యూజికల్ నైట్. గీతా మాధురితో సిటీ న్యూస్ ప్రత్యేక ఇంటర్వ్యూ. జంగారెడ్డిగూడెం పట్టణంలోని కిడ్స్ కాన్వెంట్ నందు ఆయిల్, గ్యాస్ పొదుపుపై అవగాహన కల్పించిన నేషనల్ గ్రీన్ కార్ప్స్, స్పార్క్ స్వచ్ఛంద సంస్థలు. జంగారెడ్డిగూడెం మండలం ఏ పోలవరం ప్రాథమిక పాఠశాలలో మహాత్మా గాంధీ పొట్టి శ్రీరాములు విగ్రహాల ఆవిష్కరణ. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుట్టాగూడ రోడ్డులో ఉన్న బాపూజీ సెంటర్ నందు మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి సోమవారం నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులు సిహెచ్ఆర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి డీసీసీ అధికార ప్రతినిధి జట్టు గురునాథరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కొండపల్లి కేశుబాబు, చింతలపూడి మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు పీపీఎన్ చంద్రరావు, పేరుచాల నారాయణరాజు, కొండపదులు రామకృష్ణ, పిండి రాము, షేక్ హీరా హకీం, ఆది వీర వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. భారతదేశం స్వాతంత్ర సముపార్జనకు మహాత్ముని చేసిన సేవలు హర్షించదగ్గవని, స్వాతంత్ర్యోద్యమానికి మహాత్మా గాంధీ దీక్షితుగా పనిచేశారని, అహింస, శాంతి మార్గాల ద్వారా స్వాతంత్ర్యం సంపాదించిన మహోన్నత వ్యక్తి గాంధీజీ అని కొండపల్లి కేశుబాబు సిటీ న్యూస్ కు వివరించారు. ఎంతో మంది మహనీయుల త్యాగఫలం మన దేశం. దాన్ని చాలామంది ఒక వర్తక రూపంలో వచ్చి బ్రిటిష్ వారు మన దేశాన్ని ఆక్రమించి మనందరినీ బానిసత్వం బతికే టైంలో ఇలాంటి మహనీయులు ఎంతోమంది త్యాగఫలంగా మన దేశం మనకి మళ్ళీ రావడం జరిగింది. దాంట్లో ముఖ్య పాత్ర పోషించి అహింసావాదంలో ఎంతో గొప్ప గాంధీ గారు మన దేశంలో పుట్టినందుకు మనందరం కూడా గర్వించాలి. ఆయన యొక్క బాటలో అందరూ కూడా నడవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, జంగారెడ్డిగూడెం చెందిన రైతు పరిమి సాయిబాబా సంవత్సరం సందర్భంగా ఆయన సోదరుడు సొసైటీ మాజీ అధ్యక్షులు పరిమి సత్యనారాయణ కుటుంబ సభ్యులు రోగులకు పండ్లు, రొట్టెలు, పాలు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ శివకుమార్, డాక్టర్ స్వామి రోగులకు పౌష్టికాహారాలను అందజేశారు. చాలా మంది వర్ధంతి, జయంతులకు ఏదో రోగులకు పండ్లు, పాలు పంపిణీ చేస్తున్నామని కొంతమందికి తక్కువ బడ్జెట్లో ఇస్తూ ఉంటారు. కానీ పరిమి సత్యనారాయణ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి వార్డు తిరిగి పేదలైన రోగులకు పంపిణీ చేశారు. ఇంటి వద్ద పాలు కాచి గ్లాసులతో పోసి ఇవ్వడంతో రోగులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పరిమి వెంకటరత్నం, ధర్మరాజు, సత్యరాజు, కోరా జగన్మోహన్ రావు, కోరా బుల్లబ్బాయి, నాగేశ్వరరావు, పీపెన్ చంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామచంద్రపురం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు గుడ్లు ఉచితంగా పంపిణీ చేశారు. పరిమి సాయిబాబా ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన సోదరుడు సత్యనారాయణ సిటీ న్యూస్ కు తెలిపారు. మా అన్నయ్య పరిమి సాయిబాబా ప్రథమ వర్ధంతి కారణంగా ఈరోజు మన గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులందరికీ పాలు, పండ్లు, రొట్టె అన్నీ కూడా పంపించాం. మరి మా సాయిబాబా ఆత్మకు శాంతి కలగాలని, అట్లాగే ఆయన కుమారుడు వాసు దేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించి ఇట్లా మరి మంచి భవిష్యత్తు కూడా ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని, అట్లాగే ఇటువంటి మంచి సేవా కార్యక్రమం చేసి మరి మా సాయిబాబా లేని లోటు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని నగర పంచాయతీ కార్యాలయం వద్ద జాతిపిత మహాత్మా గాంధీ 105వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పోలవరం చింతలపూడి నియోజకవర్గాల టీడీపీ కన్వీనర్లు పూర్ణిం సింగనధర, కర్ర రాజారావులు, టీడీపీ కార్యాలయ జిల్లా కార్యదర్శి పాలి ప్రసాద్, రాష్ట్ర తెలుగు మహిళా నాయకురాలు గంగిరెడ్ల మేఘలాదేవి, సీనియర్ నాయకులు పెన్మెస్ సత్యనారాయణరాజు, మండవ లక్ష్మణరావు తదితరులు మహాత్మా గాంధీకి ఘన నివాళులు తెలుపుతూ శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఏరలే పారుతున్న మద్యంపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. మహాత్ముడు కలలుగన్న స్వాతంత్ర్యం సిద్ధించినా ఆయన ఆశయాలు అమలు కావడం లేదని మద్యంపై ప్రభుత్వ తీరును ఎండగట్టారు. జాతిపిత మహాత్మా గాంధీ అమర్ రహే అంటూ నినాదాలతో హోరెత్తించారు.
మద్యం కారణంగా ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారని బీసీసీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ మద్యం దుకాణాలు ఉన్నాయని తనకు తానే ప్రకటించుకోవడంపై ప్రభుత్వ తీరు అర్థమవుతుందని కిరణ్ సర్కార్పై విమర్శలు గుప్పించారు. పైగా మద్యం రేట్లు పెంచడాన్ని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డి మండల పట్టణ నాయకులు రాజాన సత్యనారాయణ, చిట్టుబన రామలింగేశ్వరరావు, పెసరగంటి జయరాజు, బూరుగుపల్లి సూరిబాబు, బొబ్బర రాజ్పాల్ కుమార్, జుజ్జూరి శ్రీనివాసరెడ్డి, పాతూరి అంబేద్కర్, షేక్ ముస్తఫా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు సిట్టింగ్ న్యూస్తో మాట్లాడారు. మరి రాష్ట్ర మంత్రిగా బొత్స సత్యనారాయణ గారు నాకే ఈ రాష్ట్రంలో 31 బ్రాందీ షాపులు ఉన్నాయని చెప్పడం ఈ ప్రభుత్వం ఎటుపోతుందో దానికి నిదర్శనం. శ్రీకాకుళం జిల్లాలో ఒక ఎక్సైజ్ సిఐ తన పేరునే 11 రెస్టారెంట్ల బార్లు ఉండడం ఈ ప్రభుత్వ విధానాన్ని తెలియజేస్తుంది. ఈ విధానాన్ని పూర్తిగా కంట్రోల్ తప్పింది ప్రభుత్వ విధానం. ప్రభుత్వ సిండికేట్లే మరి ఎక్సైజ్ అధికారులతో కలిపి ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాన్ని దోచుకునే విధంగా పరిపాలన సాగుతుంది. దీన్ని పూర్తిగా తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తున్నాం. ఇది ప్రజల్లో చైతన్యం రావాలి. ఒక తెలుగుదేశం పార్టీ వలన మరొక పార్టీ వలన సాధ్యం కాదు. ఇది ప్రజల్లో చైతన్యం రాగాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ప్రభుత్వ విధానం ఏ విధంగా సాగింది, ఈరోజు చెంచలు కూడా జైలు చూస్తే మొత్తం అంతా కూడా మరి వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులతో నిండిపోయింది. ఈరోజు ఏసీబీ దాడులు చూస్తుంటే సిండికేట్ ఏ విధంగా ఉందో తెలియజేస్తుంది. ఈరోజు ప్రభుత్వ అధికారులందరూ కూడా జైలుకి వెళ్ళే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతుంది. ఈ విధానాలు తీవ్రంగా తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తున్నాం. ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ఈ మద్యం సిండికేట్లు పూర్తిగా బాధ్యత తప్పుకునే విధంగా చైతన్యం రావాలని ఇవాళ పిసిసి ప్రెసిడెంట్ బొత్స సత్యనారాయణ గారు ఆయన డైరెక్ట్గా 31 బ్రాందీ షాపులు నాకు ఉన్నాయని ఒప్పుకుంటుంటే నైతిక బాధ్యత వహించి ఆయన రిజైన్ చేయవలసింది పోయి మరి ఆ కుర్చీని పట్టుకొని ఏలాడుతూ నాకు 31 బ్రాందీ షాపులు ఉన్నాయని చెబుతుంటే మరి వీరికి నైతిక విలువలు ఉన్నాయా? అసలు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని నడిపించే పెద్దలకు కూడా ఈ బాధ్యత ఉంది. ఇవాళ లిక్కర్ మాఫియా రాష్ట్రంలో, మైనింగ్ మాఫియా, ల్యాండ్ మాఫియా మరి ఇటువంటివన్నీ రాజ్యం ఏలుతున్నాయి. మరి మహాత్మా గాంధీ గారి కన్న కలలు ఏమిటి? ఆ రోజున ఆయన మద్యపానాన్ని నిషేధించి అందరికీ కూడు గుడ్డ ఉండాలనే నినాదంతో ఎక్కడా కూడా ఘర్షణ వాతావరణం లేకుండా ప్రశాంతంగా శాంతితో వాతావరణంలో అహింసా మార్గంలో మరి మన ఈ భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టినటువంటి మహానుభావుడు. మరి ఇవాళ మహాత్మా గాంధీ గారే ఉంటే ఈ లిక్కర్ మాఫియాను చూసి మరి ఆయన మనసు ఎంతో క్షోభించేది. జంగారెడ్డిను వస్త్ర వ్యాపారులు చేస్తున్న ఆందోళన కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ మద్దతు పలికింది. వస్త్ర వ్యాపారులు రాష్ట్ర నాయకులకు సీఎం కిరణ్కు జరిగిన చర్చల్లో సీఎం స్పందించకుండా చర్చలను ముగించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. వస్త్ర వ్యాపారులు వ్యాట్ ట్యాక్స్ వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమానికి మొత్తం రాష్ట్రం మొత్తం మీద చేస్తున్నారు. కానీ మేము ఈ రోజున జంగారెడ్డి పట్టణం వచ్చడం జరిగింది. ఈ జంగారెడ్డి పట్టణం జరుగుతున్న ఈ ట్యాక్స్కి తెలుగుదేశం పార్టీ రాష్ట్రం మొత్తం మీద మద్దతు తెలియజేయడం జరుగుతుంది. అలాగే మా జంగారెడ్డి నియోజకవర్గం, పోలవరం చంద్రపూర్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కూడా దీనికి పూర్తి మద్దతుగా ఈ రోజున ఇక్కడ రావడం జరిగింది. సోదరులారా, ఈ ప్రభుత్వం అన్ని వర్గాల్ని కూడా ఇది చేస్తూ ఈ రోజున వస్త్ర వ్యాపారాన్ని కూడా వదలకుండా ఈరోజు ట్యాక్స్ చేయడం జరిగింది. వస్త్ర వ్యాపారం అంటే ఈ రోజున ప్రతి సామాన్యుడు కూడా బతకడం అనేది దుర్లభం. అలాంటి సామాన్యులు కూడా చేసుకునే సామాన్యులు బతుకునేది కూడా ఈ రోజున దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ రోజున 5% ట్యాక్స్ చేస్తుంది. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం నందు నిర్వహించిన ప్రజావాణిలో పలువురు అర్జీలు పెట్టుకున్నారు. జంగారెడ్డిగూడెం డివిజన్లోని పోలవరం, గోపాలపురం, బుట్టాయిగూడెం, జీలిగిమిల్లి, కోయిలగూడెం, జంగారెడ్డిగూడెం మండలాలకు చెందిన ఫిర్యాదుదారులు ఆర్డీఓ రామ్సిట్ అనురాధకు అర్జీలు పెట్టుకోవడంతో సంబంధిత అధికారులకు సిఫార్సులు చేశారు. ఎక్కువ శాతం ప్రభుత్వ భూములకు సంబంధించి ఫిర్యాదులు అందాయి. కోర్టు తీర్పులకు సంబంధించి ఫిర్యాదులను అర్జీల రూపంలో పరిష్కరించాల్సిందిగా పలువురు ఆర్డీఓ అనురాధను కోరారు. గ్రామాలలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుల కారణంగా తక్కువ శాతంలో ఫిర్యాదులు అందుతున్నట్లు అభిప్రాయం వ్యక్తం చేశారు.
జంగారెడ్డిలోని తహసీల్దార్ కార్యాలయం నందు గ్రీవెన్స్ సెల్కు విశేష సంఖ్యలో సోమవారం ఫిర్యాదులు అందాయి. తహసీల్దార్ రాజేశ్వరరావు అర్జీలు స్వీకరించారు. జంగారెడ్డి మండలంలోని లక్కవరం ఎల్సీసీ భూములలో రోడ్లు పోస్తున్నట్లు అందుగుల రాంబాబు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. స్థానిక ప్రభుత్వ కళాశాల ఎదురుగా తన భూమిని సర్వే చేయించాలని కొండయ్య అనే వ్యక్తి ఎంఆర్ఓ రాజేశ్వరరావుకు దరఖాస్తు చేసుకున్నారు. అదేవిధంగా ఎఫ్ఎల్ఆర్ కావాలని కాసర వెంకటరెడ్డి తన పొలానికి సంబంధించిన పాస్బుక్లు ఇప్పించాలని తాడువాకి చెందిన కె వెంకటేశ్వరరావు అర్జీ పెట్టుకున్నారు. ఫిర్యాదులను బట్టి సంబంధిత అధికారులకు తహసీల్దార్ సిఫార్సు చేశారు. జంగారెడ్డి మండలం ఏపోలవరం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహాన్ని జిల్లా ఆర్యవేశ సంఘ అధ్యక్షులు చిన్ని రామ సత్యనారాయణ ఆవిష్కరించారు. అలాగే అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని జిలిమిల్లి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కోలూరి రాంబాబు ఆవిష్కరించారు. ఈ విగ్రహాలను చిన్ని రామ సత్యనారాయణ బహుకరించారు. అలాగే జాతీయ జెండా ఆవిష్కరించే స్తూపాన్ని విగ్రహాలు నిలబెట్టడానికి అవసరమైన సిమెంట్ దిమ్మను జిలిమిల్లి మండల ఆర్యవేశ సంఘ కార్యదర్శి పాలడుగుల సురేష్ ఆయన తండ్రి సూర్యనారాయణ జ్ఞాపకాలతో నిర్మించారు. జెండా స్తూపాన్ని మండల విద్యాశాఖ అధికారి డి సుబ్బారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఈఓ సుబ్బారావు, జిల్లా ఆర్యవేశ సంఘ అధ్యక్షులు చిన్ని రామ సత్యనారాయణలు మాట్లాడారు. గ్రామాన పొట్టి శ్రీరాములు, మహాత్మా గాంధీ విగ్రహాలు నిర్మించడానికి తన వంతు సహాయం అందిస్తానన్నారు. దేశ నాయకుల విగ్రహాలను అన్యాయంగా ధ్వంసం చేయడాన్ని చిన్ని రామ సత్యనారాయణ ఖండించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బొద్దాల సత్యనారాయణ, దర్భగూడెం ఆర్యవేశ సంఘ అధ్యక్షులు కంచర్ల పాండు, ఉపాధ్యాయులు రామారావు, శ్రీనివాస్, రామకృష్ణ, విజయలక్ష్మి, శ్వేత తదితరులు పాల్గొన్నారు. నిజంగా జంగారెడ్డిగూడెం మండలంలో చదువుతున్న విద్యార్థులందరూ కూడా చాలా అదృష్టవంతులు. మరి గతం నుంచి చూస్తూ ఉన్నాం, ప్రతి పాఠశాలలో కూడా మరి యూనిఫామ్ కాడ నుంచి ప్లేట్లు కానివ్వండి, బ్యాగులు కానివ్వండి, తర్వాత చెప్పులు కానివ్వండి, అన్ని రకాల పిల్లలకి వస్తువులు మరి మన మండలంలో ఉన్నటువంటి డోనర్స్ చక్కగా సమకూరుస్తూ ఉన్నారు. ఈ రోజున మరి పాఠశాలలో పాలడుగుల సురేష్ అని చెప్పేసి మరి గతంలో పూర్వ విద్యార్థి, మరి ఆయన మరి ఇంత ఖర్చుతో కూడిన మరి ఈ యొక్క మన జాతిపిత, దాని తర్వాత మన రాష్ట్ర అవతరణానికి కారకులైన పొట్టి శ్రీరాములు గారి విగ్రహాలు మరి ఆయన డొనేట్ చేయటం అనేది చాలా అదృష్టం, చాలా సంతోషదగ్గ విషయం. మరి మహాత్మా గాంధీ గురించి మీకు అందరికీ తెలుసు. మరి దేశం కోసం తమ ప్రాణాలను అర్పించి మరి స్వాతంత్రం సంపాదించిన జాతిపిత. తర్వాత మరి 58 రోజులు దాదాపు ఈ రాష్ట్రం కోసం నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించి మరి ఒకే జాతి ఒకే భాష మాట్లాడే వారందరూ కూడా ఒక రాష్ట్రానికి సంబంధించిన వారు ఉండాలని చెప్పేసి మరి కంకణం కట్టుకొని మొన్న జరిగిన అమలాపురంలో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాలు పగలగొడతాం, నల్లజర్ల దగ్గర నవాపేటలో పొట్టి శ్రీరాములు గారి విగ్రహం పగలగొడతాం, అలాగే మళ్ళీ నిన్న రాజీవ్ గాంధీ గారి విగ్రహం పగలగొడతాం. చాలా చాలా తప్పది. విగ్రహాలు జాతీయ నాయకుల విగ్రహాలని గౌరవంగా చూసుకోవాలి, కానీ ఇలా పగలగొడతాం నేరం అది. కాబట్టి దీన్ని మేము ఖండిస్తున్నాం. ఎక్కడ ఏ ఊళ్ళో అయినా సరే విగ్రహాలు అనేది పడగొడతాం చాలా దుర్మార్గమైన చర్య. కాబట్టి రాష్ట్రంలో గత వారం రోజులుగా అంబేద్కర్ విగ్రహాలు, రాజీవ్ గాంధీ, పొట్టి శ్రీరాములు, బంగవీటి మోహన్ రంగ, ఆచార్య ఎన్జీ రంగ ఇలా వరుసగా గుర్తు తెలియని వ్యక్తులు విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. ఈ వరుస ఘటనలు ప్రభుత్వానికి తీవ్ర తలనొప్పిని తెచ్చిపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం పలువురు మంత్రులు సమావేశమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా విగ్రహాలను కొత్తగా ఏర్పాటు చేయాలంటే ప్రభుత్వం అనుమతి తప్పనిసరి చేయాలని పలువురు మంత్రులు సూచించారు. మరికొన్ని కీలక నిర్ణయాలు ఈ సమావేశంలో తీసుకున్నారు. ఇక నుండి ఎవరికైనా విగ్రహం ఏర్పాటు చేయాలంటే ఆ వ్యక్తి చనిపోయి 25 సంవత్సరాలు నిండాలి. 25 సంవత్సరాల అనంతరం ప్రభుత్వం ఆ గ్రామ, జిల్లా ప్రజల అనుమతితోనే విగ్రహాలు నిర్మించాలనే చట్టం త్వరలో తీసుకురానున్నారు. అనుమతులు లేని విగ్రహాలను కూల్చివేయడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. రథసప్తమి సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఇందిరానగరి కాలనీ నందు కొలువై ఉన్న విఘ్నేశ్వర స్వామికి ఆవు పాలతో తయారు చేసిన పాయసాన్ని ఆదిత్యునికి నైవేద్యంగా సోమవారం సమర్పించారు. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సూర్య భగవానునికి విశేష పూజలు చేశారు. గాయత్రి మంత్రం, ఆదిత్య పారాయణం చేశారు. ఈ కార్యక్రమంలో విహెచ్పి సభ్యులు కె వెంకటేశ్వరరావు, దుర్గాప్రసాద్, జ్యోతిప్రకాష్, గోవిందరావు, కేవీఆర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సూర్యదేవుని పుట్టినరోజు సందర్భంగా ఆవు పిడకల మీద పాయసం వండారు. సాంప్రదాయ పద్ధతిని తెర మీదకు తీసుకువచ్చి భావితరాలు రథసప్తమి రోజు చేసే పూజా కార్యక్రమాలను చేయించారు. భక్తుల చేత సూర్య నమస్కారాలు చేయించారు.
జంగారెడ్డిగూడెంలోని గోకుల పారిజాతగిరి ఆలయం నందు రథసప్తమి సందర్భంగా శ్రీవారికి చక్రస్నానం చేయించారు. పారిజాతగిరిపై కోనేరు నందు భక్తుల ఆధ్వర్యంలో వేద మంత్రాల మధ్య వెంకటేశ్వర స్వామికి చక్రస్నానం చేయించి విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు నల్లూరి రవికుమారాచార్యుల బృందం ప్రత్యేక పూజలు చేశారు. విశేష సంఖ్యలో భక్తులు గోవిందనాథుని దర్శించుకున్నారు. చిన్నారులు, మహిళలు సైతం కోనేరు నందు స్నానాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్పర్సన్ వందనపు సాయిబాల పద్మ, ఈవో పెన్మెత్స విశ్వనాథరాజు, ఆలయ కమిటీ సభ్యులు కోమలి శ్రీధర్, వీరవల్లి సోమేశ్వరరావు, పాడిబండ్ల సుదర్శన్, కర్పూరం నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలోని రెవెన్యూ డివిజన్ కార్యాలయం వద్ద ఎంఆర్పీఎస్ మహాజన సంఘర్షణ సమితిల సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. జంగందేవర కులస్తులకు ఓటు హక్కు, ఇండ్ల స్థలాలు, రేషన్ కార్డులు, వృద్ధాప్య పెన్షన్లు ఇప్పించాలని ఆందోళన చేశారు. విద్య, ఉద్యోగి, సంక్షేమ, రాజకీయ రంగాల్లో జంగందేవరులు వెనుకబడి వివక్షణ గురవుతున్నారని సిటీ న్యూస్ కి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి విశ్వంపల్లి సిద్ధు, పట్టణ నాయకులు పాలా దావీదు, నాగేంద్ర, ఎంఎస్ఎస్ జిల్లా నాయకులు సందిపాల బాపూజీ, దళిత హక్కుల వేదిక జిల్లా కన్వీనర్ సాలి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రామశెట్టి అనురాధకు వినతి పత్రం అందజేశారు. 18 సంవత్సరాలుగా జంగారెడ్డిగూడెంలోనే నివసిస్తున్నా ప్రభుత్వ పథకాలు అందడం లేదని సిద్ధు తెలియజేశారు. మిత్రులారా, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, మహాజన సంఘర్షణ సమితి నాయకత్వంలో ఈరోజు జంగారెడ్డిగూడెంలో ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది. మరి స్వతంత్రం వచ్చి దేశానికి 64 సంవత్సరాలు అవుతున్నా మరి జంగందేవర కులస్తులకు ఈరోజు వరకు ఓటు హక్కు, ఇండ్ల స్థలాలు లేకపోవడం చాలా బాధాకరం, దారుణం. మరి పగటి వేషాలు వేస్తూ మరి ఏ రోజుకి ఆ రోజే వాళ్ళ పిల్లల్ని పక్క ఇళ్ళకి పంపించి అన్నం కూరలు అడుక్కుంటే తింటూ అపరిశుభ్రమైనటువంటి వాతావరణంలో ఇల్లు లేక, సరైనటువంటి సదుపాయాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మరి ఈ రోజున జంగందేవర కులస్తుల్లో ఉంది. వాళ్ళకి ప్రభుత్వం వెంటనే ఇళ్ల స్థలాలు, అదేవిధంగా సమస్యలు మొత్తం పరిష్కరించి ప్రభుత్వం వెంటనే వాళ్ళకి ఓటు హక్కు, ఇండ్ల స్థలాలు, రేషన్ కార్డులు, వృద్ధాప్య పెన్షన్లు మంజూరు చేయాలని చెప్పేసి ఎంఆర్పిఎస్, ఎంఎస్ఎస్ తరఫున ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. మరి అదేవిధంగా పగటి వేషగాళ్ళుగా వాళ్ళు కళాకారులుగా గుర్తింపు పొందుతున్నారు కాబట్టి వాళ్ళకి వెంటనే కళాకారులు పెన్షన్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి, వాళ్ళ కళలని ప్రభుత్వం గుర్తించాలని చెప్పేసి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, మహాజన సంఘర్షణ సమితి జంగారెడ్డిగూడెంలోని కిడ్స్ కాన్వెంట్ నందు నేషనల్ గ్రీన్ కార్ప్స్ ఆధ్వర్యంలో ఇంధనం, గ్యాస్ పొదుపుపై విద్యార్థులకు సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆ కాన్వెంట్ అధినేత కోర నాగేశ్వరరావు, గోపాలకృష్ణ, పెట్రోల్ బంక్ నిర్వాహకులు, రమణ, హెచ్పి భారత్ గ్యాస్ ప్రతినిధులు, ఎన్జీసీ మోటివేషన్ ఆఫీసర్ ఎస్ త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. గ్యాస్ ను ఏ విధంగా ఉపయోగించుకోవాలో, ఇంధనం వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. జంగారెడ్డిగూడెం పట్టణ సమీపంలో కొవ్వూరు రోడ్లో ఉన్న కరటం వై జంక్షన్ వద్ద కోమలి రియల్ ఎస్టేట్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారి ఆధ్వర్యంలో ప్రముఖ సినీ గాయని గీతా మధురి మ్యూజికల్ నైట్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని పలు చోట్ల నుండి ఆ సంస్థ వినియోగదారులు, పలువురు రాజకీయ నాయకులు, ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. గీతా మాదిరి పాడిన పాటలు అందరినీ అలరించాయి. తమ సంస్థలో భాగస్వాములు కావాల్సిన వారు తమను సంప్రదించాలని, వాయిదాల పద్ధతిలో కొనుగోలు చేయాలనుకునేవారు తమను సంప్రదించాలని నిర్వాహకులు చౌదరి రత్నాజీ మురళి చెప్పారు. అనంతరం బైన్గూడెం వీఆర్ఓ ఇటీవల ఉత్తమ సేవలకు జిల్లా కలెక్టర్చే ప్రశంసా పత్రం అందుకున్న సందర్భంగా వీఆర్ఓ అడబాల రాంబాబుకు సన్మానం చేశారు.
అలాగే ఈ కార్యక్రమానికి సెలబ్రిటీగా వచ్చిన గాయని గీతామాధురితో సిటీ న్యూస్ ప్రత్యేక ఇంటర్వ్యూ సిటీ న్యూస్ ప్రేక్షకుల కోసం. గతంలో 2008 సంవత్సరంలో నచ్చావలే సినిమా రిలీజ్ అయినప్పుడు 2009 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ ఫంక్షన్లో నాది కూడా నామినేట్ అయింది నచ్చావలే పాట. బట్ నాకు నామినేట్ అయినందుకు చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. తర్వాత మొన్న 2010లో అవార్డ్స్ కోసం మన గోలిమార్ సినిమాలోని మగాళ్ళొట్టి మాయగాళ్ళే సాంగ్కి నామినేషన్ అలాగే అవార్డు కూడా వచ్చింది, ఫిల్మ్ఫేర్ అవార్డ్. ఐఎమ్ సో హ్యాపీ బికాజ్ నంది అవార్డ్, సినిమా అవార్డ్, సంతోషం అవార్డ్, సబ్స్కోప్ అవార్డ్ అండ్ ఫిల్మ్ఫేర్ అవార్డ్, ఇంపార్టెంట్ అవార్డ్స్ అన్ని, తెలుగు ఇంపార్టెంట్ అవార్డ్స్ అన్నీ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఐ థ్యాంక్ ఆల్ ద మ్యూజిక్ డైరెక్టర్స్ అండ్ ఆల్ ద డైరెక్టర్స్. వాళ్ళందరూ కూడా తోడుండి, మ్యూజిక్ డైరెక్టర్స్ వీళ్ళు ముగ్గురు తోడుండి మాకు పాటలు ఇస్తే కానీ మాకు ఇంత చక్కటి అవకాశం. 2012 ఇంకా మొన్నే స్టార్ట్ అయింది. బిజినెస్ మ్యాన్లో పాడాను, బాడీగార్డ్లో పాడాను, నిప్పులో పాడాను, మన బెజవాడ, వీటన్నిటి. మీకు నచ్చిన ఇప్పటివరకు మీరు ఎన్ని పాటలు పాడారు మేడం? ఇప్పటివరకు నేను ఒక 200 పాటలు పాడానండి సినిమాలో. ఎన్ని భాషల్లో పాడారు? తెలుగులో పాడాను, ఒక 2 పాటలు కన్నడలో పాడాను. అండ్ అవి కాక డివోషనల్ సాంగ్స్, ప్రైవేట్ సాంగ్స్ ఇవన్నీ ఒక 500 పాటలు. ఓకే. మీకు నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్? నాకు నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ అని ఏంటో ఏం లేదు, చాలా అందరూ ఇష్టమే. అందరి మ్యూజిక్లో కొన్ని పాటలు ఉంటాయి. ఇప్పుడు కిరాణి గారు తెలుసా మనస, జామురాత్రి, మండి శర్మ గారి అబ్బబ్బా ఎంతో మధుర మధురతర, ఇళయరాజా గారు, ఏఆర్ రెహమాన్ గారు నచ్చని వాళ్ళు ఉంటారు. హారిస్ ఇష్టం నాకు, భువన్ శంకర్ రాజా ఇష్టం, విద్యాసాగర్ గారు ఇష్టం, ఆర్పి గారికి కొన్ని పాటలు ఇష్టం, చక్రి గారికి ఇష్టం, అనూప్ గారికి ఇష్టం, రెహమాన్ గారితో కోటి గారి పాటలు చాలా ఇష్టం. రెహమాన్ గారితో ఏమని చేశారు? రెహమాన్ గారితో ఇప్పటివరకు పాడి, ఇళయరాజా గారికి గాయం 2 అనే సినిమాలో పాడటం జరిగింది. మీరు ఇప్పుడు కొత్తగా వచ్చే సింగర్స్కి మీరు ఇచ్చే సందేశం ఏంటి? నేనే కొత్త సింగర్ అండి. ప్రతిరోజు కొత్త సింగర్లా ఉంటేనే ఈ రోజుల్లో ఇండస్ట్రీలో ఉంటాం. నేను ఒక సింగర్ని అయిపోయాను, కొత్తగా వచ్చేవాళ్ళు కొత్త వాళ్ళు అని ఏ రోజైతే అనుకున్నాను, నెక్స్ట్ డే మనం ఇండస్ట్రీ వదిలేసి మన పని మనం చేసుకోవచ్చు. ఎవ్రీ డే ఈజ్ అ న్యూ టెస్ట్ ఫర్ ఎవ్రీబడి. సో కొత్త సింగర్ అని నేను చెప్పను, కానీ మా గురువులు మాకు చెప్పింది ఏంటంటే యాటిట్యూడ్ అండ్ బిహేవియర్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ విత్ టాలెంట్. టాలెంట్ ఉంటేనే మనం పాడతాం, టాలెంట్తో పాటు చక్కటి యాటిట్యూడ్ అండ్ చక్కటి బిహేవియర్ కూడా ఉండాలి. మీరు ఫ్యూచర్లో ఏమన్నా మ్యూజిక్ డైరెక్టర్ అయ్యే అవకాశం ఉందా? లేదండి. అలా ఇంట్రెస్ట్ గాడ్ హ్యాడ్ క్రియేటెడ్ మీ ఫర్ సింగింగ్ అండ్ వాయిస్కి సంబంధించింది ఏదైనా చేస్తాను. ఇంకా మ్యూజిక్ డైరెక్షన్ నాకు అసలు ఇంకా. కొలవరి సాంగ్ గురించి చెప్పండి. యా, ఇట్ ఈస్ అ నైస్ సాంగ్. ఐ లైక్ ద సాంగ్. చాలా ఇష్టం నాకు కొలవరి పాట. అంటే అన్ని రకాల పాటల్లో కొన్ని అంటే లైక్ యూనో ఏ పాట హిట్ అవుతుంది అనేది మనం చెప్పలేం. ఏ పాట, ఒక్కోసారి స్వరాలు ఉండే పాట అందరికీ నచ్చచ్చు, ఒక్కోసారి సింపుల్ సాంగ్ నచ్చచ్చు, ఒక్కోసారి ఒక థీమ్ ఓరియంటెడ్ సాంగ్ నచ్చచ్చు. సో అలాంటి ఒక సింపుల్ సాంగ్, ఆ పాట వింటే ఫస్ట్ ఎవరికైనా నవ్వు వస్తుంది. ఫస్ట్ దట్ మేడ్ ఎవ్రీబడి లైక్ ది సాంగ్ అండ్ ఇట్స్